నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. ఇప్పుడు ఏపీ క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ విన్నాము, తర్వాత చంద్రన్నకి సంబంధించి చంద్రన్న బీమా లాంటివి విన్నాము. మరి ఏంటి యూనివర్సల్ హెల్త్ పాలసీ? దీనివల్ల ఎవరికి బెనిఫిట్ ఎక్కువ? అసలు దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది అందరికీ అందాలి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంటి యూనివర్సల్ హెల్త్ పాలసీ? అసలు దీన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏపీలో ఉంది అంటారా? వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో వృద్ధులు వితంతులను దృష్టిలో పెట్టుకొని సామాజిక పెన్షన్స్ ఇవ్వాలి అనేది ఎంత విప్లవాత్మకమైన నిర్ణయము. ఆ నిర్ణయాన్ని ఇవాళ అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు అమలుపరుస్తా ఉన్నాయి. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 1,63,00,000 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వైద్య సేవలు అందించాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా సరే, గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి పిల్లల చదువు. ఎందుకంటే ఇవాళ ఒకనాటి కన్వెన్షనల్ చదువులు కాకుండా ఇవాళ ఈ కార్పొరేట్ చదువుల నేపథ్యంలో చదువులు చాలా కాస్ట్లీ అఫైర్గా మారిపోయినాయి. అదే స్థాయిలో ఆదాయ వనరులు లేవు. దాంతో పిల్లలు చదువుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు, చదువుకొని వాళ్ళకి మంచి కెరీర్ దక్కించుకుంటేనే వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించగలుగుతారు. కాబట్టి రెక్కలు ముక్కలు చేసుకొని అవసరమైతే అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని కూడా పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. ఒక పిల్లవాడు ఇవాళ తల్లిదండ్రుల మద్దతుతోటి తను చదువుకొని తన కెరీర్లో తన సొంత కాళ్ళ మీద నిలబడే లోపు ఈ కుటుంబం చాలా ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. అదే సందర్భంలో అనారోగ్య సమస్యలు. ఇవాళ ఏ చిన్న వ్యాధి అయినా సరే ఇవాళ హాస్పిటల్స్ కంటూ వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఉచిత వైద్యం దక్కొచ్చు. కానీ అక్కడుండే క్రౌడు, అక్కడుండే వాతావరణ పరిస్థితులు ఇచ్చి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు. సమీపంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే గతానికి భిన్నంగా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్ గా చేయి చూసి వ్యాధి నిర్ధారణ జరగటంలా. గతంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది. ఏ సమస్య వచ్చినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు ఆ డాక్టర్ని చూడగానే ఒక నమ్మకం, మానసికంగా ఒక ధైర్యం, మన డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాం. వెళ్ళగానే ఆ డాక్టర్ గారు నవ్వుతా పలకరించేవాళ్ళు. ఎందుకంటే ప్రతి డాక్టర్ కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న రైతు కుటుంబాలతోటి పరిచయాలు ఉండేవి. ఏమండి, ఎలా ఉన్నారు, ఏంటి వ్యవసాయం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పని కాస్త సన్నిహితంగా పలకరించగానే సగం ధైర్యం వచ్చేది. ఆ రోజుల్లో ఇన్ని రకాల స్పెషలైజేషన్స్ లేవు, ఇన్ని రకాల డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు, ఇన్ని రకాల ల్యాబ్ టెస్టులు లేవు, ఇన్ని వేల రూపాయల ఖర్చులు లేవు. దానితో ఏమైందంటే వైద్యం భారంగా మారేది కాదు. కానీ క్రమక్రమంగా ఇవాళ వైద్యం భారంగా మారిపోతా ఉంది. అయితే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలి, లేదు అని అంటే ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ లాంటి ఫెసిలిటీస్ ఉండాలి. వాటిల్లో కూడా ఏమవుద్ది, డెఫినెట్ గా అంటే ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వ స్పాన్సర్డ్ వైద్య సేవలకు వేరే వార్డులు ఉంటాయి. అక్కడ ఉండే అంబియన్స్ వేరు. కొంచెం మంచి వాతావరణంలో సొంతంగా వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడితే మోయలేని భారంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో 25 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆరోగ్య మద్దతు ఇవ్వటం అనేది 100కి 100 అంటే ప్రతి కుటుంబం దాన్ని వినియోగించుకోను, అంత అవసరాలు కూడా రావు. కానీ వచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదే అనే భయం లేదు ఇవాళ. అంటే సార్, ఒక చిన్న డౌట్, దీనికి రేషన్ కార్డ్ అని అలానే ఆరోగ్యశ్రీ అని ఇలాంటివి ఉన్నాయి కదా, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఎస్, ఇవాళ ప్రతి వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఇస్తారు. అవును సార్. అయితే ఇప్పుడు ఈ కొత్త యూనివర్సల్ ఈ పాలసీకి ఆదాయ వనరులతో సంబంధం లేదు. 1,43,00,000 మంది వైట్ కార్డు హోల్డర్స్ పేదలు, వీళ్ళకి తోడు అదనంగా 20 లక్షల మంది ఈ ఆదాయ పరిమితి అవసరం లేని వ్యక్తులు కూడా ఇంకొక 20 లక్షల కుటుంబాలకు కవర్ అవుద్ది. అంటే రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1 ఆఫీసర్లు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉండి వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉంటాయి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డ్స్ ఉంటాయి. అటువంటి ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు కాకుండా అనార్గనైజ్డ్ గా ఉన్న 1,63,00,000 కుటుంబాలకి ఇది వర్తిస్తుంది. అంటే ఒక రకంగా
1,63,00,000 కుటుంబాలు, ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క కుటుంబానికి 3-4 చొప్పున లెక్కేసుకుంటే 5 కోట్ల జనాభా. రాష్ట్రంలో ఉన్న అందరు పౌరులకి ఇది కవరేజ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది 100% ఇవాళ ఈ ఆర్థిక భారాన్ని మోస్తూ ఆ కష్ట నష్టాలు అనుభవిస్తున్న ప్రతి కుటుంబం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ చెప్పుకొని తీరాలి. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని చెప్పని మన రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్యశ్రీ, వైద్య సేవ స్కీముల్లాగానే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని చెప్పని ఒక స్కీమ్ తీసుకుంది. దానితోటి ఎన్టీఆర్ వైద్య సేవ లింకప్ చేసి ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అంటే 2.5 లక్షల రూపాయలు కనుక ట్రీట్మెంట్ అవసరమైతే దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. 2.5 లక్షలు దాటిన ఖర్చు అయ్యే వైద్యం కనుకైతే అప్ టు 25 lakh ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆ వెసులుబాటు, ఆ బడ్జెట్ శాంక్షన్, అప్రూవల్స్ వస్తాయి. దీంట్లో ఇంకొక మెరుగైన అంటే ఈ బాధితులకి, ఈ వ్యాధిగ్రస్తులకి అనుకూలమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఏంటి అంటే, నీకు అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ అవసరం, విదిన్ 6 hours నీకు అది అప్రూవల్ వచ్చేస్తుంది. ఆ హాస్పిటల్ నుంచి నీ అప్లికేషన్, సో పేషెంట్ వచ్చాడు, అతని క్రెడెన్షియల్స్ ఇవి, అతని ఆధార్ ఇది, అతని ఓటర్ ఐడి ఇది, అతని అడ్రస్ ప్రూఫ్ ఇది, ఈ డీటెయిల్స్ తోటి అతనికి ఈ వ్యాధి వచ్చింది, ఈ విధమైన వైద్యం మేము రిఫర్ చేస్తున్నాము అని చెప్పి డాక్టర్స్ దాన్ని అసెస్ చేసి ఆ ట్రస్ట్ కి పంపిస్తే 6 గంటల్లోపు అప్రూవల్ వచ్చేస్తుంది. సో ఏమవుద్ది, ఎమర్జెన్సీ పేషెంట్లు, ఇప్పుడు కొంతమంది యాక్సిడెంటల్ కేసెస్ ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్ లేకపోతే రోడ్ యాక్సిడెంట్ లో, అటువంటి ఇబ్బందులకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్ గా వాళ్ళ రాష్ట్రంలో అందరి పౌరులకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి డాక్టర్లు కూడా ఎటువంటి సంకోచం లేకుండా, అరే ఇప్పుడు ఇతనికి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ కుటుంబం ఆ ఖర్చు భరించగలిగే స్థితిలో ఉందా లేదా, లేదు ఇతను ప్రభుత్వ పాలసీస్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇతను ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి ఈహెచ్ఎస్ స్కీమ్ లోకి అందుబాటులో ఉన్నాడా లేదా అనేది ఎటువంటి సంకోచం లేకుండా ప్రభుత్వ పరంగా 25 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి వీళ్ళు చేసే వైద్యం ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఖర్చు అవుద్ది అనుకో, అయినా సరే ఎటువంటి సంకోచం లేకుండా అతనికి ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ నుంచి బిగిన్ చేసి అతనికి వైద్యం కొనసాగించవచ్చు. ధైర్యంగా అతనికి వైద్య సహాయం అందుద్ది, టైంలో అందుద్ది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉంటారు, ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్లు ఉంటారు, ఆ ఫస్ట్ 1 hour ని గోల్డెన్ పీరియడ్ అంటారు. అలాగే హార్ట్ అటాక్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు కూడా ఒక సర్టెన్ టైంలో కనుక హాస్పిటల్కి తీసుకురాగలిగితే గోల్డెన్ అవర్ అంటారు. అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా కనుక కొన్ని ఇంజెక్షన్స్ అవి కనుక అందించగలిగే వైద్యం కనుక ఇమ్మీడియట్ గా అందిస్తే ప్రాణాలు కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే యాక్సిడెంట్ పేషెంట్లు కూడా బ్లడ్ లాస్ అవుతా ఉంటారు, వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ ఫార్మాలిటీస్ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ కనుక వైద్యం వెంటనే కనుక మొదలు పెట్టగలిగితే వాళ్ళని ప్రాణాలు నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు వైద్యానికి, ఈ వైద్యం అందుకోవాల్సిన ఈ పేషెంట్లకి మధ్య ఉన్న మెయిన్ హడ్డీలు డబ్బు. ఇవాళ ఆ డబ్బు అనే బ్యారియర్ ని, ఆ హడ్డిల్ని ప్రభుత్వం తీసేసింది. ఇంతకంటే ప్రజలకు ఏం కావాలి? 100% రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభాకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఆరోగ్య భద్రత కల్పించినట్టే. ఎన్నికలకు ముందు ఆయన వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని వాళ్ళ కేబినెట్ పరంగా ఈ నిర్ణయంతో నిలబెట్టుకున్నారు. చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోగలిగే నిర్ణయం ఇది. ఇవాళ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకొక దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండకపోవచ్చు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు ఆ స్థానంలోకి బాధ్యతలు చేపట్టినా సరే ఈ ఫుట్ ప్రింట్స్, ఈ మార్క్ ని చెరిపేయడానికి వీల్లేదు. అవసరమైతే దీన్ని 50 లక్షలు చేయాల్సి వస్తే చేయాల్సిందే తప్ప దీన్ని కాదు అని చెప్పని దీన్ని రద్దు చేస్తున్నామనే సాహసం ఇంకా ఏ పాలకుడు కూడా చేయటానికి వీల్లేని ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 100% ఆ నిర్ణయంలో సహకరించిన మొత్తం కేబినెట్ సహచరులకి, ఆ కూటమి పార్టీలకి, ఆ శాసనసభ్యులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. అటువంటి నిర్ణయం తీసుకున్న పాలకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్ సార్.